ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. తులాలగ్నము, తులారాశి, ముఖ్యంగా లగ్నానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఈ లగ్నంలో మీరు జన్మించారంటే మీకు ఉండేటువంటి లక్షణం ఏమిటి? బ్యాలెన్సింగ్ మైండ్. బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కానీ బ్యాలెన్స్ చేయగలుగుతారు. ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి శుక్రుడు బాగుంటే కనుక. అదేవిధంగా లగ్జరియస్గా కూడా ఉంటారు, ఎంజాయ్ చేయాలనుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందంగా ఉంటారు తులాలగ్నం వారు సర్వసాధారణంగా. ఎక్కడో శుక్రుడు పాడైతే మనం చెప్పలేం. కానీ అయితే ఇదే శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, వాహన ప్రమాదాలు, గృహ సంబంధ ఇన్సూరెన్సెస్ కట్టకపోవడం వల్ల వచ్చే ప్రమాదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహాన్ని మీరు ఎదగడానికి కారణం మీకు శుక్రగ్రహం, గుర్తుపెట్టుకోండి. కానీ కుజుడు బాగున్నాడు అనుకోండి, మీకు రెండవ అధిపతి, ధనాధిపతి, సప్తమాధిపతి కూడా అవుతాడు. అప్పుడు జీవిత భాగస్వామి వివాహం ద్వారా మీకు కలిసి రావడం జరుగుతుంటుంది కుజుడు కనుక బాగుంటే. ఇందులో పర్టికులర్గా స్త్రీలకి కుజుడు బాగుంటే మరింత బాగా కలిసి వస్తుంది, ఎందుకంటే కుజుడు భర్తకారకుడు అవుతాడు కాబట్టి. అయితే ఒకవేళ సరే బాగోలేడు, అందుకే ఇబ్బంది పడుతున్నానండి, ఏం చేయాలి? చాలా సింపుల్. కుజ, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోండి, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం నవవిద్రుమ బింబ శ్రీ ఞక్కారి రదనచ్చదా చేసుకుని ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీకు 3, 6 అధిపతి గురువు అయినందుకు కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల లీగల్ ఇష్యూస్లో ఇరుక్కుంటారు గురువు కనుక పాడైతే మీకు. అందుకని కమ్యూనికేషన్స్ వల్ల దాని ఏమంటారు, కొన్ని మెయిల్స్ పంపించే విషయాల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. గృహము, వాహనాలు లాంటివి చాలా మట్టుకు ఈ తులాలగ్నంలో జన్మించిన వారు చాలా లాంగ్ టర్మ్ ఆలోచించి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ శని గనక పాడైతే మీ పేరు మీద తీసుకోకండి. శనిగ్రహం గనక పాడైన అయితే అప్పుడు ఏమవుతుందంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవడం బెస్ట్. వాళ్ళ జాతకంలో కూడా మెయిన్గా చతుర్థ స్థానం చూసుకోవాలి. 4th హౌస్ కనుక పాడైంది తులాలగ్నం వారికి, వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ పనికి రావు, గుర్తుపెట్టుకోండి. పిల్లల పేర్ల మీద తీసుకోవచ్చు, లేదంటే అంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, ఒక ప్రాపర్టీ కూడా మన యొక్క లైఫ్ని అది పాడైతే మనల్ని ఇబ్బంది పెడుతుంది. మనం ఎలా అయితే ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ పాడైతే మనం ఎలా ఇబ్బంది పడతామో సేమ్ యాజ్ ఇట్ ఈస్. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ దశమ లాభాధిపతులు రవిచంద్రులు అవుతారు. కెరియర్లో ముఖ్యంగా ఈ అందము, లేకపోతే ఈ యొక్క బ్యూటీ రిలేటెడ్, లేకపోతే యూట్యూబ్ రిలేటెడ్, వీటి ద్వారా మీకు కెరీర్ ఉంటే ఎంత చేంజ్ అవుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎంత మీరు చేంజ్ అవుతూ ఉంటే అంత మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ తులాలగ్నం వారికి ప్రమోషన్స్ ఎవరికైనా ఆగిపోయాయి, లేకపోతే నేను కీర్తిని పొందలేకపోతున్నానంటే మీ రవి యొక్క పాడేయడని అర్థం. అంటే ప్రమోషన్స్ బాగా ఎంత ట్రై చేసినా ప్రమోషన్స్ రావట్లేదండి, 10 సంవత్సరాల నుంచి ఒకే ఆఫీస్లో చేస్తున్నా అన్నప్పుడు మీ యొక్క శని రాహువులు కనుక పాడయ్యారు అంటే మీ రవి పాడే శని రాహుల ద్వారా కలయికుందంటే అప్పుడు మీరు ఇది అవుతుందని అర్థం చేసుకొని రవి, శని, రాహు గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే మీరు బుధుడు కనుక బాగున్నాడంటే తండ్రి ఆస్తిని పొందుతారు. కమర్షియల్ స్పేసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది మీకు. అయితే మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వీటితో పాటు చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉంటుంటూ ఉండదని కాదు. ఏలినాటి శని ప్రభావం ఉంది, అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని, ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము, లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువులు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి.
అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్పదోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్పదోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్పదోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతువు ధనస్సులో, ఇలాగా 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహువు తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపు అయినా అటువైపు అయినా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను తగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలను నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేయదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులుతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయాల్లోనే సీఎంలు పిఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి. శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుంటూ నిత్య దేవతారాధన కనుక ఎవరైతే చేస్తారో, నిత్యము అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో, దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారి చెప్పింది ఏమని, నా భక్తుడు ఎవరైతే ఉంటారో అతని యొక్క తలరాతని బ్రహ్మని పిలిచి మార్పిస్తుందట. కాబట్టి ఏమీ టెన్షన్ పడకండి, అమ్మవారిని నమ్ముకోండి, అన్నీ శుభాలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః.